ఈ రైతు బజార్ను సృష్టించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో. 1995లో ఆయన ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లోనే రైతు బజార్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి రైతులందరికీ ఉపయోగపడాలని మంచి ఉద్దేశంతో ఆయన స్థాపించడం జరిగింది. అంతేకాదు పప్పులే ఉన్నాయో లేకపోతే పంచదార ఉందో ఇంకా అనేక రకాలైన వస్తువులు ఒక మినీ సూపర్ మార్కెట్ లాగా కూడా పేదలకు అందుబాటులో తీసుకురావాలని కూడా 2014-19లో ఆయన ప్రయత్నం చేసిన విధానాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆ రోజునైతే సుమారు 10-16 రకాల సరుకులు నూనెతో సహా మార్కెట్లో ఉన్న రేట్ల నుంచి తగ్గించి ధరల స్థిరీకరణకు ఉపయోగపడే విధంగా ఆ కాన్సెప్ట్ని తీసుకొచ్చి అనేకమైన వస్తువుల్ని ఆయన పేదలకు ఇవ్వడం జరిగింది. ఇవాళ గత 5 సంవత్సరాల్లో కందిపప్పు ఎవరు కూడా ఏ పేదవాడు చూడాల, పంచదార చూడాల. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఇచ్చిన బియ్యంని, ఆయన ఉచితంగా ఇచ్చిన బియ్యాన్ని ఈయన రూపాయికి అమ్ముకున్న సందర్భం జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మరలా మినీ మాల్గా తీసుకెళ్ళడానికి మొట్టమొదటిగా కందిపప్పుతో స్టార్ట్ చేశారు. అదేవిధంగా సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుతోంది రీజనబుల్ రేట్కి. దాంతోపాటు రాను రోజులు పంచదార, నూనె ఇవన్నీ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి నిన్న మినిస్టర్ గారు కూడా చెప్పారు. అందువల్ల ఈ రోజున ఈ పటమట రైతు బజార్ ఒక మంచి రైతు బజార్గా తీర్చిదిద్దబడి ఈ రైతు బజార్లో ఇవాళ ఈ వస్తువులు అందుబాటులో బియ్యం కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, అదేవిధంగా బాయిల్డ్ రైస్ ఇవన్నీ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. 49 రూపాయలు, 45 రూపాయలు, 120 రూపాయలు రేట్లు పెట్టి మీరు చాలామంది కూడా దాన్ని తీసుకెళ్తా ఉన్నారు. దీన్ని మరింత విస్తృతపరిచి ఇంకా పేదలకు అవసరమైన వస్తువులు పెట్టి దీని ఒక మార్కెట్గా తీసుకెళ్ళడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు.